Dear students, Poliset 2026 లో ఒక క్వశ్చన్ చూడండి. If alpha and beta are the zeros of x square minus p of x plus 1 minus c, then find alpha plus 1 into beta plus 1 is equal to option 1, option 2, option 3, option 4 ఇచ్చారు. ఓకేనా? మనకి ఒక క్వాడ్రాటిక్ పాలినామిల్ ఇచ్చారు, దానికి ఆల్ఫా కామా బీటా అనేవి రెండు రూట్స్ ఇచ్చాడు. అయితే మనం ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1 యొక్క ఆన్సర్ కనుక్కోవాలి. ఓకేనా? దీన్ని మనం ప్రొడక్ట్ చేస్తే సరిపోద్ది. ఓకేనా? ఆ రిలేషన్ వచ్చేది ఏం కనుక్కోవాలో మనం ఇక్కడ కనుక్కోవాలి సరిపోద్ది. ముందుగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాయండి. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ అని చెప్పండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ పి ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ సి. ఓకేనా? ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. దీన్ని ఏం చేసుకోవచ్చు మనం, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిలో మార్చుకుందామా? సో దేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ పి ఇంటూ ఎక్స్ ఎంత, పిఎక్స్ మైనస్ పి ఇంటూ 1 ఎంత, మైనస్ పి మైనస్ సి. సో దేర్ ఫోర్ అబోవ్ ఈక్వేషన్ కెన్ బి రిటన్ యాజ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఓకేనా? ఇక్కడ ఏ వాల్యూ అని చెప్పండి, ఇది ఏ వాల్యూ 1 కదా, ఏ వాల్యూ 1. బి వాల్యూ అని చెప్పండి, బి వాల్యూ ఎంతమ్మా, మైనస్ పి. సి వాల్యూ అని చెప్పండి, సి వాల్యూ ఎంత, మైనస్ పి మైనస్ సి. ఇదేనా? నేను పితో ప్రోడక్ట్ చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ పిఎక్స్ మైనస్ పి మైనస్ సి. పి అనేది నెంబర్ అనమాట, సి అనేది నెంబర్ ఇక్కడ. ఓకేనా? ఇది కాన్స్టెంట్ అనమాట. ఇది ఎక్స్ కోఎఫిషియంట్, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1. సో ఏ వాల్యూ 1, బి వాల్యూ మైనస్ పి, సి వాల్యూ ఎంత, మైనస్ పి మైనస్ సి. ఓకేనా? మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఎంత, సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత, మైనస్ బి బై ఏ విచ్ ఈజ్ ఈక్వల్ ఎంత, మైనస్ బి అంటే ఎంత, మైనస్ పి బై ఏ అంటే ఎంత, 1. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి పి. ఆల్ఫా బీటా ఎంత, ఆల్ఫా బీటా సి బై ఏ, ఆల్ఫా బీటా ఎంత, సి బై ఏనా. సి అంటే ఎంత ఇక్కడ, మైనస్ పి మైనస్ సి బై 1. దట్ మీన్స్ పి మైనస్ సి. ఓకేనా? ఆల్ఫా ప్లస్ బీటా పి, ఆల్ఫా బీటా పి మైనస్ సి. మనకు కనుక్కోవాల్సింది అని చెప్పండి, కనుక్కోవాల్సింది మనం ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి ఇది ప్రోడక్ట్ చేసుకొని సరిపోద్దా? చెప్పండి ఇది ఆల్ఫా ఇంటూ బీటా ఎంత, ఆల్ఫా ఇంటూ, దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా, ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ 1 ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1. అంతేనా? ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ 1 ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1. ఆల్ఫా ఇంటూ బీటా ఎంత, ఆల్ఫా బీటా, ఆల్ఫా ఇంటూ 1 ఎంత, ఆల్ఫా, 1 ఇంటూ బీటా ఎంత, బీటా, 1 ఇంటూ 1 ఎంత, 1. ఓకేనా? చూడండి ఆల్ఫా బీటా వాల్యూ ఉంది ఇక్కడ, ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఉంది. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన ఈక్వేషనే, మనకు వచ్చిన వాల్యూ ఆన్సర్ అనమాట. ఆల్ఫా బీటా ఎంత చెప్పండి, ఆల్ఫా బీటా మైనస్ పి మైనస్ సి. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత, పి ప్లస్ ఇక్కడ 1, ఇక్కడ మైనస్ పి ప్లస్ పి క్యాన్సిల్ అయిపోద్ది కదా, అంతే. ఇది 1 మైనస్ సి. చూడండి ఆన్సర్ ఉందా, 1 మైనస్ సి ఆన్సర్ ఉంది ఇక్కడ. ఇది అర్థమైంది ఇది. ఓకేనా? ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకటి రావడానికి అవకాశం ఉంది, రాసుకోండి.